తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల విషయంలో జూన్ 2వ తారీఖు కొత్త పింఛన్లు 2 లక్షల పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన దరఖాస్తులు కూడా గ్రామ పంచాయతీ గాని మున్సిపల్ కార్యక్రమంలో తీసుకుంటున్నాము. అర్హులైన అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోనని కూడా వాళ్ళని పిలుపునైతే ఇచ్చింది. ఈ నేపథ్యంలో పింఛన్ కోసం చాలామంది కూడా టెన్షన్ పడుతూ ఇటు గ్రామ పంచాయతీకి మున్సిపల్ ఆఫీస్కి అయితే వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం 2 లక్షల మాత్రమే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్తా ఉంది. అయితే 2022 ఆగస్టులో మరి గత 4 సంవత్సరాల క్రితము కొత్త పింఛన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 4 సంవత్సరాల నుండి అసలు కొత్త పింఛన్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కొత్త పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టుకుంటూ ఉన్నారు. చాలాసార్లు కూడా ప్రభుత్వాలు కొత్త పింఛన్లు ఇస్తామని కూడా చెప్పడం వరకే అయిపోయింది, కానీ ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకి దాదాపుగా 50,000 పైనే మరి వితంతులు, వృద్ధులు, వికలాంగులు పింఛన్కి అర్హులు ఉన్నారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తూ ఉంది కొత్త 2 లక్షలు మాత్రమే, కానీ అప్లికేషన్ మాత్రము భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అర్హులైన అందరినీ కూడా వడపోత కార్యక్రమం అయితే ప్రభుత్వం చేయబోతా ఉంది. అయితే 2 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలి అంటూ చాలామంది కూడా ప్రభుత్వం పైన అయితే ఒత్తిడి తీసుకొని వస్తూ ఉన్నారు. గత పాలకులు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడైనా మీరు వచ్చిన తర్వాత అయినా మాకు కొత్త పింఛన్లు వస్తాయని కూడా ఆశించాము, కానీ మాకు ఇప్పుడు కూడా అన్యాయం చేస్తామంటే ఊరుకోమంటున్నారు జనాలు. నిజంగా ఈ సమస్య అనేది కూడా ప్రతి ఏటా అంటే కొత్త పింఛన్లకు సంబంధించినది కూడా ప్రతి ఏటా కొనసాగాలి. ఇది ఒక సాంప్రదాయంగా వెళ్తే బాగుంటుందని కూడా చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏజ్ పెరగడం కావచ్చు, ఏదైతే కుల వృత్తులకు సంబంధించిన పింఛన్లు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా బాసరగా ఉండాలి అని కూడా పింఛన్ ఇస్తూ ఉంటాం మనం. వాళ్ళకి సహాయపడుతూ ఉంది. ఈ కొంత అమౌంట్ వాళ్ళకి కొంత హెల్ప్ అవుతూ ఉందని కూడా ప్రభుత్వాలు అయితే వాళ్ళకి సహాయం అందిస్తున్నామని పింఛన్ ఇస్తూ ఉంది. అయితే కొంతమందికి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంది, కొంతమందికి గ్రామాల్లో ఇంటికి వెళ్ళి మరీ కూడా ఇస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొత్త పింఛన్లు అనేసరికి ఈ అంశంలో చాలా వరకు లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇక్కడ పట్టించుకోవాలి అంటూ ఇటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా చాలామంది కలెక్టర్ కూడా వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 2 లక్షల మందికి కొత్త వారికి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ అప్లికేషన్ మాత్రం భారీ స్థాయిలో వస్తూ ఉంది. ఒక జిల్లాకి సుమారుగా 50,000 పైనే లబ్ధిదారులు అయితే ఉంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ మోతాదులో చూస్తే దాదాపుగా తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం అర్హులయ్యే వాళ్ళు దాదాపుగా 10 నుండి 12 లక్షల మంది ఉంటారని కూడా అంచనా అయితే వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి మిగతావన్నీ ఎలా వడపోత పోయాలి అనే వాటిపైన కూడా చాలా ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన కూడా చాలా వరకు అయితే గ్రామంలో టెన్షన్ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మాకే రావాలి అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటారు, అరే మాకు వచ్చే పెన్షన్ ఏదైతే ఉంటుందో మాకు కొంత హెల్ప్ అవుతూ ఉంది, నా కుటుంబం ఈ విధంగా ఉంది, కొంత దీన పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ అమౌంట్ వస్తే మాకు బాగుంటుందని కూడా చాలామంది అలానే అనుకుంటారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా అక్కడ గ్రామ పంచాయతీకి వెళ్ళడం, అక్కడ అప్లికేషన్స్ పెట్టుకోవడం, అప్లికేషన్ చూసి కూడా అక్కడున్న అధికారులు షాక్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన ఇంకొక నిర్ణయం తీసుకోవాలి, కొత్త వారికి మరింత మందికి అవకాశం కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ప్రజలు టెన్షన్ పడుతూ ఉన్నారు, పింఛన్ కోసం టెన్షన్ పడాలనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పింఛన్ సంబంధించిన డబ్బులు కూడా మరి సరైన సమయానికి పడట్లేదని కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన మరి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా దృష్టి సారించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. జూన్ 2వ తారీఖు మరి పెన్షన్ సంబంధించిన కొత్త అర్హులు ఎవరు ఉండబోతా ఉన్నారు, మరి వాటికి సంబంధించిన ఏమైనా గైడ్లైన్స్ వస్తాయా లేదా అని కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కాకుంటే పింఛన్ సంబంధించిన అంశం అయితే గ్రామాల్లో కొంత వివాదానికి దారితీసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.